త్వరలో 40,000 ఉద్యోగాలు. అదే చెప్పుకున్నాగా వెళ్ళాక నేను రేవంత్ ఏమయ్య గురించి. కోతల దాకా కోతుల బెడిదే, ఇది కోతల దాకా కోతుల బెడదే. పంటను కాపాడుకునేందుకు రైతుల అవస్థలు, కొండముచ్చులు, కాపలాదారులు, జాలీల కోసం వేలల్లో ఖర్చు. అవు ఇక చూడు, అపరాలు, కూరగాయలు, పండ్లకు మార్కెట్లో డిమాండు ఉన్నా కోతుల బెడదతో రైతులు వాటిని పండించడం మానేస్తున్నారు. అంతే. అపరాలు, కూరగాయలు, పండ్లకు మార్కెట్లో. ఇప్పుడు ఓ పండ్ల చెట్టు పెట్టుకుందామన్నా ఎందుకయ్యా, కోతులకు బువ్వగా అని గిట్లా ఆలోచన చేస్తున్నారు ఊర్ల పొంచి. ఇక కూరగాయలను పెడదాం, మన ఇంటి మందే కాదు, షటో పటో మనకు ఉప్పు తక్కువ కొంత ఖర్చు పక్కనకు వస్తాయి. ఈ నెత్తి సవరకో లేకపోతే జ్వరం వస్తానో ఇంకేదైనా అవుతానో ఇంత కలం నీళ్ళకో దానికో దీనికో అయితే అని కూరగాయల తోట పెట్టుకుంటే కొంత మనకు కొన్ని ఖర్చులన్నా చిల్లర ఖర్చులన్నా వెళ్ళిపోతాయి అని కూడా ఆలోచన చేసి కూరగాయల తోట పెడితే కూరగాయల తోట కూడా పగ్గం పందిరి పాడు చేస్తున్నాయంట కోతులు ఊర్ల పొంచి. కాపాడే మన కన్నా అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా. మరేం తాత నువ్వేం గట మాట్లాడుతున్నావు? మరి కోతులకు ఇక కూరగాయలు పెడితే కోతులే తింటున్నాయి అంటున్నావు, పండ్లు పెడితే కోతులే తింటున్నాయి అంటున్నావు. ఇక రైతన్నలకు ఇసుకు పెట్టి ఇక వాళ్ళు చుట్టూ జాలీలు పెట్టుకొని కదలవాడి తీరొక్క వేషాలు వేసినా ఏడవన ఒక ఆడంగా వస్తున్నాయి. ఇట్లా కొంత ఖర్చు అట్ట కొంత ఖర్చు. రైతన్న ఆగమవుతుండు. మరి ఈ అడవి తల్లిని పొట్టు పొరక ఈ నరుడు ఆగం చేస్తుండు. కాపాడే మన కన్నా అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా. గుట్టలు, కొండలు, మన్ను, మషాడం, చెట్లను పగ్గం పాడు చేసి పాతాళం దొక్కుతుండు. ఇక ఇప్పటికే క్లౌడ్ బరస్ట్లని ఏ రకంగా అవుతున్నాయో మనం చూస్తున్నాం. ఇండ్లే కొట్టకపోతున్నాయి, ఊర్లే కొట్టకపోతున్నాయి. ఇక ఇప్పుడు అడవిలో చెట్లు కూడా లేకుండా చేసిరు కాబట్టి ఇప్పుడు ఏడ ఉండాలి మరి ఆ కోతులు? అందుకనే ఇక మరి పాపం వాటికి అడవులలో ఉంతందుకేమో తికాన లేక చెట్లు లేక అవి ఇప్పుడు ఊర్ల మీద పడుతున్నాయి. లేకపోతే బావుల పోయింటి గిస వంటి రైతన్నలు కూరగాయలు, మొక్కజొన్న, సజ్జలో అదో ఇదో పండ్లో పరవ పెట్టుకుంటే ఇక వాటి మీద పడుతున్నాయి. మరి దీని మీద ఎట్లా చేయాలనో ఏం చేయాలనో మరి ఈ కోతులకు రాంగా పాపం వారికి అడవిలో ఉంటందుకు ఇల్లు లేదు. ఇక్కడ వస్తే రైతన్నలు గిట్ట తిప్పట్లాడుతుర్రు. ఇక మరి ఆ కోతుల పరిస్థితి ఏంది? ఇక్కడ ఆ కోతులు కూడా ఈ ఈ కూరగాయల పంటను కానీ పండ్ల తోటలు కానీ పండియకపోతే మరి రేపు బగ్గున మండిపడుతున్నాయి రేట్లు. సామాన్యుడు కొనే పరిస్థితి లేకుండా అయిపోతుంది. మరి దీని మీద సర్కారు ఏం ఆలోచన చేస్తుందో చూద్దాం. అక్కడ శరమామూలే రిజిస్ట్రేషన్ల శాఖలో ఎడాపెడా దోపిడీ. సర్కారు భూములకు చేశారు. ఇన్ఛార్జులో ఏలుబడిలో పర్యవేక్షణ కరువు. జిల్లా రిజిస్ట్రార్ పోస్టుల్లో 9 ఖాళీలు. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో పర్యవేక్షణ పాలనాపరమైన లోపాలతో కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. నిషేధిత జాబితాలోని స్థలాలకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. ప్రజల నుంచి ఎడాపెడా మామూలు గుంజుతున్నా
కట్టడి చేయడం లేదు. దీంతో ప్రభుత్వ భూములు పరుల పాలవుతున్నాయి. ఖజానాకు చేరాల్సిన రుసుం పక్కదారి పడుతుంది. రాష్ట్రంలో 12 జిల్లా రిజిస్ట్రార్ల పోస్టులు, 12 ఆడిట్ పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలోని 144 సబ్ రిజిస్ట్రార్ల కార్యాలయాలు వీటి పరిధిలోకి వస్తాయి. జిల్లా రిజిస్ట్రార్లు ఈ కార్యాలయాలను పర్యవేక్షిస్తారు. ఇక ఇది కథ. ఇంకేదో ఇక అది అంతే, అక్కడ శరమామూలే అనే కథ నడుస్తుందట. మరి ఈ కథలో ఇక చూడాలి, మరి సర్కారు భూములకే ఎసరు పెట్టే కాలం వచ్చిందట. రిజిస్ట్రేషన్ల శాఖలో ఎడాపెడా దోపిడీ జరుగుతుందట. ఇక మరి ఇది కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. చూద్దాం ఏం కథ నడుస్తుందో. నేడు రేపు భారీ వర్షాలు. బాంబు ఆనదేవుడు నిన్నయాల జర పండుకుండు అనుకుంటున్నావు, మళ్ళీ లేస్తున్నాడ నువ్వు. ఓ అమ్మా, రాష్ట్రంలో మంగళ బుధవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయి. ఋతుప్రవణ ద్రోణి కూడా కొనసాగుతుంది. ఈ ప్రభావంతో ఇక మంచిగా ఎక్కడెక్కడ వానలు ఏం కథ. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల పరిధిలో భారీ వర్షాలు. ఇతర జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలులతో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయి అని పేర్కొంది. మరోవైపు 5 రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కాస్త పెరిగాయి. ఈ జిల్లాలల్లో ఇక దంచి కొడితే అట ఉరుములు మెరుపులాట, మధ్యలో మోతేనాట. తస్మాత్ జాగ్రత్త. కిషన్ కోల్యాగా ఎక్కడ పోయిందిగా. అమ్మో, తిరుపతి పోయినట్టుందిగా కోల్యాగా. శ్రీవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం తెల్లవారుజామున సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించగా తీతీదే అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్తో మన దేశ గౌరవ ప్రతిష్టలు మరింత పెరిగాయని, సైనికులు మరింత శక్తివంతం కావాలని ప్రార్థించినట్లు తెలిపారు. మంచిదే. ఇంకేముంది కథ. సాక్షి ఆక్స్ఫర్డ్లా ఓయూ చేస్తా అంటున్నారు, చెయ్యాలి. ఇదేంది ఇది? కొన్నోళ్ళే కన్నోళ్ళు. ఓ అమ్మ, మేడిపల్లిలో పిల్లల కొనుగోలు కేసులో సుప్రీంకోర్టు ఆదేశం. పెంచిన తల్లిదండ్రులది కడుపు కోతేనన్న ధర్మాసనం. కోర్టు ధిక్కార పిటిషన్పై మరోసారి తేల్చి చెప్పిన సుప్రీం. కోర్టు ఆదేశాల మేరకు దత్తత తల్లిదండ్రులకే పిల్లలను ఇచ్చేసిన యంత్రాంగం. ఇక అంటారు చూడు, ఇప్పుడు కన్న ప్రాణం కంటే సాధిన ప్రాణం మహా ఎక్కువ నాట. అందుకనే కొన్నోళ్ళే కన్నోళ్ళు, కొన్నోళ్ళే కన్నోళ్ళు అంటే వాళ్ళు దత్తత తీసుకున్న వాళ్ళే ఇక నిజమైన వాళ్ళు అన్నట్టుగా తీసుకొని వస్తుంది. అంటే వాళ్ళకు ఇక ఖచ్చితంగా వాళ్ళ పిల్లలే అనేది తీసుకొస్తుంది.
కొనుగోలు చేసిన తల్లిదండ్రులకే ఆ పిల్లలను తిరిగి ఇచ్చేయండి అంటూ సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దత్తత పేరుతో పిల్లలను తీసుకొని పెంచిన ఆ తల్లిదండ్రులది కడుపు కోతనే అని చెప్పింది. పిల్లలను కొనుగోలు చేసిన తల్లిదండ్రులకే ఇవ్వమని కొద్ది రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసినా ఇవ్వకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను పాటించకపోతే కోర్టు ధిక్కరణ ఎదుర్కోవలసి వస్తుందని అధికారులను హెచ్చరించింది. అయ్యా, మంగళవారం ఉదయం 11 గంటలకల్లా పిల్లలను ఆ తల్లిదండ్రులకు అప్పగించాలని ఆదేశిస్తూ సెప్టెంబర్ 2న వర్చువల్గా సంబంధిత అధికారులంతా తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. తమ పిల్లల్ని తమకు ఇవ్వాలని కొనుగోలు చేసిన 9 మంది తల్లిదండ్రులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసింది. ఇక చూస్తున్నారులా ఈ పంచాది, అదే గోస అదే వరుస. మొత్తానికైతే కొన్నోళ్ళ దిక్కే, అంటే కొనుగోలు చేసిన పిల్లలు లేక పాపం వాళ్ళు నిస్సత్వతోటి అయ్యో మాకు సంతానం లేకపోయే, అయ్యో మాకు పిల్లలు లేకపోయే అని ఇక దత్తత తీసుకుంటారు కదా గట్టినే. ఇక వాళ్ళకే కోర్టు అనుకూలంగా తీర్పు తీసుకొని వచ్చింది. ఇదేంది, డ్రైవర్ ఆవలిస్తే అలర్ట్ చేస్తుంది. ఓహో, అమ్మో, ఇది కూడా ఉందా ఇంకా.